ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు. ఫిబ్రవరికి రాసిన పత్రికలో నుంచి మనం సంగతులు వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం 11వ అధ్యాయంలో సంగతులు నేర్చుకుంటున్నాం. మీరందరూ కూడా అనేక మంది వాక్యాన్ని వింటూ ప్రభువుని బట్టి ఆనందిస్తూ మీరు మా కొరకు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేసాం. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు. మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ మీ ఆత్మశక్తిని, వాక్శక్తిని మాకు కనబరచుమని, క్రీస్తు ప్రభువుని మాకు నేర్పించుమని యేసు ప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ఒక ప్రత్యేకమైనది ఏంటి అని అంటే, మనం వింటూ ఉన్న దేవుడే ఆయన మూలముగా జీవించిన ప్రజల గురించి, ఆయనను బట్టి జీవించిన ప్రజల గురించి ఆయనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనే వారి జీవితాన్ని ఒప్పుకుంటూ వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని పిల్లలు జీవిస్తే దేవుడు ప్రశంసిస్తాడనేది ఈ లోకంలోను పరలోకంలోను కూడా. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ఆత్మ రాయించాడు. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ. కాబట్టి దైవభక్తి అంటే ఏంటి అని అంటే, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నేను నీతిమంతుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అని ఎక్కువగా ఒప్పుకొనుట, అలా ఒప్పింపజేసే సంగతులు వినుట దైవభక్తి. అది శ్రేష్టమైన దైవభక్తి. అట్టి భక్తి విధానంలో దేవుడు నిన్ను ఎలా ఎంచుతున్నాడో యేసుప్రభు రక్తాన్ని బట్టి నువ్వు కూడా అలాగే ఎంచుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఇప్పుడు నీకు సహాయం అందించగలడు. ఆ సహాయం పేరే ఏంటి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఆఖరి లైన్లో దేవుని శక్తి చేత కాపాడబడుట అని అన్నాడు. భక్తిలో ఏముండాలంటే ఆచారాలు కాదు, భక్తిలో దినాలు కాదు, భక్తిలో మాసాలు కాదు, భక్తిలో ఉత్సవాలు కాదు, పద్ధతులు కాదు, ఏమీ కాదు. భక్తిలో ఏముండాలంటే శక్తి ఉండాలా. భక్తిలో శక్తి ఉండాలంటే భక్తి ఏమవ్వాలా? అది దైవానికి అనుగుణమైన భక్తి అన్నమాట. సో ఇలా చెప్తాను వినండి. క్రైస్తవ భక్తి అంటే ఏంటంటే, ఏ విధానంలో దేవునికి మనం దగ్గరయ్యామో, లేదంటే ఏ విధానంలో దేవునికి మనం కుమారులమయ్యామో, ఏ విధానంలో దేవుడు మన పాపాలు క్షమించి మన నీతిమంతులుగా తీర్చి తన కుమారులుగా మనం చేసుకున్నాడు, ఆ విధానంలో కొనసాగటమే భక్తి. దాన్ని ఎరుగుతూ కొనసాగటమే మన భక్తి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. ఇది భక్తి ప్రారంభం. ఈ భక్తి కొనసాగింపు ఏంటి? ప్రారంభంలో నీ స్థితి ఏంటో దాన్ని మర్చిపోకుండా సాగటం. ఆ స్థితి నువ్వు మర్చిపోకూడదు. నీకు బోధ చేసే సేవకుడు కూడా ఆ స్థితి నువ్వు మర్చిపోయేలాగా నీకు బోధలు చేయకూడదు. నీ స్థితిని నీకు తెలియజేస్తూనే నీకు బోధించాలి. సో కాబట్టి ఒక సంగతి,
ఈనాడు బోధనలో నీ స్థితి ఇది అని చెప్పే బోధకులు తక్కువ ఉన్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నువ్వు పాపక్షమాపణ పొందావు, నీతిమంతురాలివి, దేవుని కుమార్తెవు, కుమారుడువు అని చెప్పాలా. ఇది నిత్యమైనది. ఇది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి చేశాడు బలి, ఇక అస్తమానం చేయడు. ఒకసారే చేసి సమాధికి వెళ్ళి తిరిగి లేచి ఆయన సిలువలో సమస్తం సమాప్తం అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా మరలా ఇంకొకసారి వస్తాడు. వస్తే ఎందుకు వస్తాడో, ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం మూలంగా నీతిమంతులమని, దేవుని కుమారులమని ఎంచుకుంటూ జీవిస్తున్నారో వారి కోసం వస్తాడు. ఇలా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారి కోసం వస్తున్నాడు. వస్తే ఏం తెస్తాడో, మన నాన్న ఇంటికి వస్తే ఏం తెస్తాడో, మనకు అవసరమైనవి తెస్తాడు, మనకు తింటానికి తెస్తాడు, మనకి వేసుకోవటానికి తెస్తాడు, ఏమైంది అది తెస్తాడు. అంటే ఆయన మరలా వస్తున్నాడంటే మనకు బహుమానాలు తెస్తున్నాడు. వాటికంటే ముందు మనకు మహిమ దేహాన్ని తెస్తున్నాడు. సో ఆయన వచ్చినప్పుడు ఆయన లాంటి దేహం ఇస్తాడు. మహిమ దేహం అంటాం దాన్ని. ఆ దేహంలోకి ఎల్లప్పుడూ ఉంటాం. ఆ దేహంలో ముసలితనం అనేది ఏముండదు, నిత్య యవ్వనులుగా ఉంటాం. మాత్రమే కాదు, బహుమానాలు ఇస్తాడు. ఏంటి బహుమానాలు అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తరువాత నువ్వు నీతిమంతుడు అయ్యావు, దేవుని కుమారుడు అయ్యావు. ఇది ఇంకా పోయే స్థితి కాదు. రక్షణ అంటే ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోనికి రావటం. అది ఎలా జరుగుతుంది? యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా జరుగుతుంది స్థితి మార్పు. దీన్నే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునఃస్థితి స్థాపన అని అన్నాడు. పునఃస్థితి స్థాపన అంటే ఇంకొక స్థితి స్థాపించబడుతుంది. అంతకుముందే స్థితి, అంతకుముందు మనం యేసు ప్రభువుని నమ్మనప్పుడు మనందరం దేవుడు దృష్టిలో ఆదాము అవిధేయతలో కనబడ్డాం. యేసు ప్రభువుని నమ్మకముందు మనందరం ఆదాము యొక్క అవిధేయతలో దేవునికి కనబడ్డాం. సో ఆదాము అవిధేయతలో మనందరం ఎవరో, రోమపత్రిక 5:19 ప్రకారం ఒకరి అవిధేయత వల్ల అనేకులు పాపులయ్యారు. సో ఆదాము చేసిన అవిధేయతను బట్టి మనందరం పాపులమయ్యాం దేవుని దృష్టిలో. సో ఎందుకంటే దేవుని భవిష్యత్ ప్రణాళికలో మనందరం ఆదాములో ఉన్నాం, ఆదాము గర్భంలో ఉన్నాం. సో ఆదాము అవిధేయతను బట్టి మనందరం పాపులమయ్యాం. సో ఈ సిస్టమే, ఒకరి ద్వారా మీరు పాపులయ్యారు కదా, అప్పుడు మీరు ఇంకేం చేసినా ఆ స్థితి పోదు. ఆదామును బట్టి పాపులు అనే స్థితి మనం ఏం చేసినా పోదు. సో ఇప్పుడు ఒక మనిషి ద్వారా మీరు అందరూ నీతిమంతులయ్యే కార్యక్రమం నేను చేస్తున్నానని యేసు క్రీస్తును కడపటి ఆదాముని మన కొరకు అప్పగించి ఒకరి ద్వారా నీతిమంతులు. ఆదాము అవిధేయతను బట్టి మనందరం పాపులమయ్యాం. ఇప్పుడు యేసు క్రీస్తును కడపటి ఆదాము విధేయత అంటే ఆయన శిలువ కార్యం, ఆయన బలియాగం ద్వారా విశ్వసించిన మనందరం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం ఏమీ చేయకపోయినా ఆదామును బట్టి పాపులుగా తీర్చబడ్డాం. అలాగే మనం ఏమీ చేయకపోయినా యేసు ప్రభు కార్యాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది దైవ సంకల్పం. అర్థమైందా? సో అందుకని ఇప్పుడు భక్తి అంటే ఏంటి అంటే స్థితి స్థాపన. అంటే ఆదాము సంబంధి, దేవుని ఎదుట పాపి అనే స్థితి కలిగిన మానవుడు కడపటి ఆదాము అని యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయతను ఒప్పుకుంటున్నప్పుడు, అనగా ఆయన సిలువలో చేసిన బలియాగాన్ని, ఆయన మన పాపముల కొరకు చేసిన ఆ రక్షణ కార్యాన్ని, ఆ పుణ్య కార్యాన్ని, ప్రభువా నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు అప్పగించుకున్నావా, నా కొరకు తిరిగి లేచావా అని మనం నమ్ముతున్నప్పుడు, ఆయన విధేయతలో ఒకని విధేయత ద్వారా మనందరూ నీతిమంతులం అవుతున్నాం. ఒకని అవిధేయత ద్వారా మనం ఏమి చేయకుండానే పాపులమని బిరుదు పొందాం, ముద్ర పొందాం. ఇప్పుడు ఒకరి విధేయత ద్వారా మనం ఏమి చేయక్కర్లేకుండానే నీతిమంతులం అవుతున్నాం. దేవుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడు చూడండి. ఏమీ చేయకుండా మనందరం పాపులం అయినప్పుడు ఆదాము అవిధేయతను బట్టి, ఏమీ చేయక్కర్లేకుండానే క్రీస్తు విధేయతను బట్టి మనందరం నీతిమంతులయ్యే కార్యం ఆయనే జరిగించాడు. ఇప్పుడు ఆ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త నమ్మిన వారందరినీ నీతిమంతులు, దేవుని కుమారులు అని పిలుస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు స్థితి మారింది. యేసుప్రభుని నమ్మినప్పుడు ఆదాము విషయంలో చచ్చిపోయాం, పాపం విషయంలో చచ్చిపోయాం మనం.
ఇక ఒకే ఒక బలి చేశాడు కాబట్టి ఇంకా యేసు ప్రభు సమాప్తమని చెప్పాడు కాబట్టి మనం ఇక్కడ ఎప్పటికీ పాపులము కాము. దేవుని ఎదుట ఎల్లప్పుడూ నీతివంతులమే, దేవుని ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధులమే. దేవుని ఎదుట క్రీస్తు ఎట్టువాడు, మనం ఎట్టువారు. సో అందుకు దేవునికి స్తోత్రాలు. ఈ స్థితి మారదు. సో యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా వచ్చిన నీతిమంతుడు, దేవుని కుమారుడు అనే స్థితి నువ్వేం చేసినా మారదో, ఎవరేం చేసినా మారదో. ఏ బోధకుడు నువ్వు ఎన్నిసార్లు పాపన్నా తిరిగి నువ్వు పాపం అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అలాగంటే మీరేం అడగాలి? ఇంకా పర్లేదా కాదు, ఇంకా పర్లేదు కాదు. ఇప్పుడు వినండి, ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మామో అప్పుడు ఆయన మనకి నీతిని ఇచ్చాడు. ఆయనే మన నీతి, మనం దేవుని కుమారులుగా చేశాడు. ఇప్పుడు కుమారులం కాబట్టి గలతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ మన హృదయాల్లోనికి పంపించాడు. అర్థమైందా? ఎప్పుడైతే సువార్త నమ్మామో నీతిమంతులమయ్యాం, కుమారులమయ్యాం. కుమారులు అయిన వెంటనే కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు దైవ కుమారుడు అనే స్థితి ఇంకా మారదని చెప్పాను కదా. ఆ కుమారుడు అన్నవారు అందరిలో ఎవరిని పెట్టాడు? ఆయన పరిశుద్ధాత్మను పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు? కుమారులు ఎలా జీవించాలో జీవింప చేయడానికి, నడిపించడానికి, అందుమీద భక్తిలో కొనసాగింపు చేయటానికి. అందుకని ఇప్పుడు దైవభక్తి అంటే ఏంటి? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించే విధానంలో ఒప్పుకుంటూ జీవించటమే దైవభక్తి. పరిశుద్ధాత్ముడు ఏమని ఒప్పిస్తాడో, నేను నీలో ఉన్నానురా, నేను నీలోనికి వచ్చింది నిన్ను బట్టి కాదు, యేసుక్రీస్తు ప్రభు కార్యాన్ని నువ్వు ఒప్పుకోవటం ద్వారా నీలోకి వచ్చాను. యేసు ప్రభు కార్యాన్ని బట్టి నువ్వు నీతిమంతుడివి, యేసు ప్రభు కార్యాన్ని బట్టి నువ్వు దేవుని కుమారుడివి. సో ఈ స్థితి ఇంకా పోదు. సదాకాలానికి ఆయన ఒక బలే సదాకాలానికి సరిపడగా చేసి ముగించాడు. కాబట్టి యేసు ప్రభు బలియాగం ద్వారానే నువ్వు సదాకాలం నేను నివసించడానికి యోగ్యమైన స్థలమయ్యావు, నువ్వు పరిశుద్ధ స్థలమయ్యావు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడిని నీలో నివసిస్తున్నాను. నువ్వు ఎప్పటికీ పరిశుద్ధుడివే దేవుని ఎదుట, ఎప్పటికీ నీతిమంతుడివే దేవుని ఎదుట, నువ్వు ఎప్పటికీ దేవుని కుమారుడివే అని చెప్పడానికి వచ్చాడు ఆయన. రోమపత్రిక 8:16 ప్రకారం, యోహాను సువార్త 16:11 ప్రకారం మనల్ని నీతిమంతులను ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు, మనం కుమారులమని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవుడు మనల్ని ఎలా ఒప్పుకున్నాడో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దాన్నే ఒప్పింపజేస్తాడు. అప్పుడు మనం కూడా ఎవరితో ఏకీభవించాలా? పరిశుద్ధాత్ముడితో ఏకీభవించాలా. ఆత్మ ఎందుకు వచ్చాడు మనలోనికి? మనం జీవింపజేయటానికి. ఏ జీవితం? నీతిమంతులుగా దేవుని కుమారులుగా జీవించే జీవితం. ఈ జీవితం ఎవరి ద్వారా కలిగేది? దేవుని ద్వారా కలిగేది. సో దేవుని ద్వారా కలిగే జీవితం మనం జీవించాలంటే దేవుడు మనలో ఉండాలా, మనల్ని నడిపించాలి. అందుకని పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తండ్రి సంకల్పించుకున్నాడు, కుమారుని పంపించాడు, కుమారుడు కార్యం సమాప్తం చేశాడు. కుమారుని కార్యం ద్వారా నీతిమంతులమయ్యాం, కుమారులమయ్యాం. ఇప్పుడు నీతిమంతులు కుమారులు నీతిని అనుసరించి వారు భక్తిగాను యథార్థంగాను జీవించడం కోసం పరిశుద్ధాత్మను వారిలోనికి పంపించాడు. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ప్రస్తుతం కార్యం అంతా ఎవరిదే? పరిశుద్ధాత్ముడిది. కాబట్టి నువ్వు ఎవరికి నువ్వు అప్పగించుకోవాలా? పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవాలి. ఈ భక్తులందరూ అలాగున ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నారు. అసలు ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఈ 11వ అధ్యాయంలో ఉన్న భక్తుల్లో దాదాపుగా వారిలో ఆత్మ నివసించలేదు. వారిని ప్రేరేపించాడు, వారితో కార్యాలు చేశాడు, వారి ద్వారా జయాలు ఇచ్చాడు, కానీ వారిలో నివసించలేకపోయాడు. కారణం ఏంటంటే వారు సిలువకు ముందున్న భక్తులు కాబట్టి వారిలో నివసించే ఆత్మ లేడు, వాగ్దానం చేయబడిన ఆత్మ లేడు. మనలో నివసించే ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు బాగా జీవించగలరు? వారికంటే మనం బాగా జీవించగలం. ఆత్మ మన హృదయాల్లో నివసిస్తూ మనం నడిపించడానికి మనకి దగ్గరగా మనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇంకెంత బాగా నడిపించగలడు? బయట ఉండే అంత బాగా నడిపిస్తే వెళ్ళనే లోపల నుండి ఇంకెంత బాగా నడిపిస్తాడు చెప్పండి. ఆలోచన వచ్చిందా మీకు? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకు? అందరికంటే శ్రేష్టంగా మనం నడిపించడానికి. నువ్వేం ఒప్పుకోవాలా? పరిశుద్ధాత్ముడు నీలోకి ఎందుకు వచ్చాడు? నువ్వు నీతిమంతుడు కాబట్టి.
నువ్వు పరిశుద్ధుడు కాబట్టి, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి. ఎంతకాలానికి? సదాకాలానికి. ఎందుకు? యేసుప్రభు వారు ఒకే ఒక బలి చేశాడు, మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇంకెక్కడ లేడు. అంటే ఆ బలి సరిపోయేది అనమాట. ఇప్పటి వరకు మరలా ఆయన వచ్చి మనం తీసుకుపోయే వరకు ఆ బలి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకు నువ్వు భయపడక్కర్లా. యేసుప్రభుని నమ్ముకున్న నా కొరకు యేసుప్రభు ఒక్క బలి చేశాడు. ఆయన విశ్వాసం మూలంగా మరలా ఆయన వచ్చే వరకు నేను నీతిమంతుడినే, నీతిమంతురాలనే, పరిశుద్ధురాలనే, నేను ఆయన కుమార్తెనే, కుమారుణ్ణే. అందుకునే నాలో నేను సదాకాలానికి కుమారుని కాబట్టి, సదాకాలానికి పరిశుద్ధుని కాబట్టి, సదాకాలానికి నీతిమంతుని కాబట్టి, సదాకాలం నాలో నివసించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవానికి స్తోత్రం అని చెప్పండి. అర్థమైన ఆత్మ ఇప్పుడు ఉన్నాడంటే నేను కుమారు. ఇప్పుడు నీకు బలహీనతలు ఉన్నా, నువ్వు బలహీనుడు అయినా, ఏదన్నా పాపంలో కొనసాగుతున్నా, కానీ నువ్వు నమ్ముకుంటే నువ్వు కుమారుడివే. అప్పుడు కూడా ఆ బలహీనతలో కూడా నువ్వు కుమారుడివే, నీతిమంతుడివే. అప్పుడు కూడా ఆ సంగతి ఒప్పుకుంటే నీలో ఉన్న ఆత్మ ఏమవుతాడు? నిన్ను నడిపిస్తాడు. ఆత్మ నడిపింపులో శరీరం నుంచి మనం చాలా విడుదల పొందుతాం. శరీర బలహీనతల నుంచి చాలా విడుదల పొందుతాం. మానసికమైన బలహీనతల నుంచి చాలా విడుదల పొందుతాం. అనేక విషయాల్లో మనం ఏలుబడి చేస్తాం. మానవుని సృష్టించినప్పుడు ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు మానవుని సృష్టించాడు. ఆయన స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. 28వ వచనంలో ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అన్నాడు. అంటే దేవుని పిల్లలో లేదా తాను సృష్టించిన ప్రజలు భూమిని లోపరుచుకోవాలా, దాన్ని ఏలాలా. ఇప్పుడు మనం ఎవరో నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 ప్రకారం మనం నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటి? అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో యేసు ప్రభువారు మన పాపాలన్నింటినీ మోసుకొని పాప అయ్యాడు సిలువలో. ఆయనందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులమయ్యాం. యేసు ప్రభు విధేయత ద్వారా మనం నీతిమంతులమయ్యాం, దేవుని కుమారులమయ్యాం. ఇది నూతన సృష్టి. ఈ సృష్టిలో మనం ఎవరం? ఆదాము సంబంధం కాదు, క్రీస్తు సంబంధం. క్రీస్తు సంబంధం కాబట్టి క్రీస్తు ఎట్టివాడు, మనం అట్టివారు. క్రీస్తు నీతిమంతుడు, మనం నీతిమంతులు. క్రీస్తు దేవుని కుమారుడు, మనం దేవుని కుమారులు. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఈ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో అబ్రహాము విశ్వాసం అంటే ఏంటంటే తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలనేది తెలియదు, కానీ ఆయన వెంబడించాడు. ఇలా అనుకుందాం. ఎలా వెంబడించంటే గుడ్డిగా వెళ్ళిపోయాడు? అది కాదు, మీకు ఒక సంగతి చెప్తాను. ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. నేడు మీరు ఆయన 8వ వచనం, హెబ్రీ 3:8, నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి అని అన్నాడు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వారు హృదయాలోచనలో తప్పిపోయారు, నా మార్గాలు తెలుసుకోలేదు అన్నాడు. ఎవరి గురించి? ఎవరైతే ఆయన స్వరం విన్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకొని ఆయన మాటకు విలువివ్వలేదో ఆ ప్రజలు, వారు నమ్ముకున్న ప్రజలే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్రజలే, కానీ వారు ఆయన మాటను బట్టి జీవించలా. అంటే ఆయన మాట అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు వారికి అందిస్తున్న సందేశాన్ని బట్టి, వారు నడిపిస్తున్న విధానం. పరిశుద్ధాత్ముడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏ వాక్యం? నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు దేవుని ఎదుటి నీతిమంతురాలు అని, నీతిమంతుడు అని ఒప్పింపజేస్తూ కుమారుడుగా నువ్వు జీవించడానికి అవసరమైన సంగతులు నీకు ఇస్తూ ఉంటాడు. ఆ వాక్యం అన్నమాట. ఆ వాక్యాన్ని వారు వినలేని కారణం చేత వారి హృదయాలు ఏమైపోయినాయి? వినలేని హృదయాలు కఠినమైపోయినాయి. వాక్యానికి లోబడే హృదయాలు అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యారు? ఆలోచనలో తప్పిపోయారు, మార్గాలను తప్పిపోయారు. ఈనాడు దేవుని పిల్లలు ఆలోచనలో తప్పిపోతున్నారు, శరీరంలో తప్పిపోతున్నారు, మార్గాల్లో కూడా తప్పిపోతున్నారు. అనేక తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? దేవుని పిల్లలే నమ్ముకున్నారు, కానీ అనేకమైన తప్పుడు మార్గాల్లోకి, చెడ్డ మార్గాల్లోకి వెళ్ళిపోవటానికి కారణం, వారి ఆలోచనలో తప్పిపోవటానికి కారణం
ఏంటో తెలుసా, వారు అనుకుంటున్నారు దేవుడు నన్ను వదిలేశాడేమో, నేను దేవుని కుమారుని కానేమో, దేవుని కుమార్తెను కాదేమో అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం దేవుని కుమారులు, నీతిమంతులు. అది ఎప్పటికీ పోదు. అయితే అలా ఎందుకు అనుకుంటున్నారో, వాళ్ళు చేస్తున్న ఆ తప్పును బట్టి, ఆ చెడు మార్గాలను బట్టి దేవుడు మమ్మల్ని వదిలేశాడేమో అనుకుంటున్నాడు. దేవుడు బాగున్నప్పుడు పట్టుకుని బాగున్నప్పుడు వదిలేసేవాడు కాదు. ప్రజలు అలా వదిలేస్తారు. కానీ దేవుడు ఎవరు? అసలు ఏ స్థితిలో అయినా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. ఒక్కసారి పట్టుకుంటే నేను వదిలిపెట్టడు. సో ఆయన మనతో ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఈయన ఎవరంటే ఒకసారి చేపట్టుకుంటూ వదిలిపెట్టడు. సో ఇప్పుడు నీకు ఏ బలహీనత వచ్చినా, యేసు ప్రభువుని నమ్ముకున్నా, రక్షించబడ్డం అంటే ఏంటి? విశ్వాసం ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడిగా, దేవుని కుమారుడుగా తీర్చబడ్డావు యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా. ఈ స్థితి మారదు. ఇది నువ్వు ఎరిగి నీ బలహీనతల్లో, నీ తప్పుడు మార్గాల్లో గవ్వుకుని వెళ్ళిపోతున్నా తొందరపడి, అప్పుడు కూడా ప్రభువా, యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా నేను నీ ఎదుట నీతిమంతురాలను, నీతిమంతుడును, నీ కుమార్తెను, కుమారుణ్ణి, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా జీవించడానికి నన్ను నడిపింపచేయి. ఈ సంగతి నువ్వు ఎంత ఒప్పుకుంటావో, ఆయన కుమార్తె అని, నీతిమంతురాలు అని, ఆయన కుమారుడు అని, నీతిమంతుడు అని ఎంత ఒప్పుకుంటావో అంతగా ఆయన నడిపింపజేస్తాడు. ఎందుకు? ఆయన నిన్ను ఎలా ఎంచుతున్నాడో నువ్వు అలా ఎంచుకుంటున్నావు కాబట్టి. ఆయన ఎదుట నువ్వేంటో నీ స్థితి చెప్పకపోతే, నీ స్థితి నువ్వు ఎరక్కపోతే ఆయన నీకు సహాయం చేయలేడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించలేడు. అసలు పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు? నువ్వు కుమారుడు కాబట్టి వచ్చాడు. అసలు నువ్వు కుమారుడు అన్న సంగతి నువ్వే మర్చిపోతే ఆయన ఏమి నడిపిస్తాడు? నీ హృదయం పవిత్రపరచబడింది, నువ్వు నీతిమంతుడు అయ్యావు, నువ్వు కుమారుడు అయ్యావు. కాబట్టే కుమారుల్లో సదాకాలానికి విమోచించబడ్డారు. కాబట్టి కుమారులు అంటే సదాకాలానికి నీతివంతులు, సదాకాలానికి పరిశుద్ధులు. కాబట్టి సదాకాలం వారిలో ఉండి కుమారులుగా జీవింప చేయడానికి వచ్చాడు. సో ఆయన ఏం చెప్తాడు? నువ్వు కుమారుడురా, నీతిమంతుడురా, టెన్షన్ పడకు, ఈ బలహీనత నుంచి నువ్వు బయటకు వస్తావు, నేను నీకు సహాయం చేస్తానని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఆత్మ సహకారి, నీకు సాటి అయిన సహకారి ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఆయన నేను జీవింపజేస్తాడు. నువ్వు ఆయన్ని ఫాలో అవ్వాలా. ఆయన ఫాలో అయితే ఆయన ఏమంటాడో, రాజేష్, నా పేరే రాజేష్, బలహీనతలు ఉన్నాయని టెన్షన్ పడుతున్నావా? నేను నీతో ఉన్నానుగా, నేను అంత అసమర్థున్నా. సో నువ్వు కుమారుడు కదా, నువ్వు నీతిమంతుడు కదా. సో ఖచ్చితంగా దీని విషయంలో నువ్వు విడుదల పొందుతావు, దీన్ని ఒప్పుకో అంటున్నాడు. ఎక్కువ ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు కూర్చున్నా, నిల్చున్నా, ప్రయాణం చేస్తున్నా, నడుపుతున్నా, తండ్రి నీకు వందనాలు, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చి నీ కుమార్తెగా, కుమారుడుగా చేసుకున్నా. అలాగను జీవింపచేయి. నాలో నువ్వు ఉంచిన పరిశుద్ధాత్ముని ద్వారా జీవింపచేయి, సంగతులు ఇచ్చిన జీవింపచేయి, కుమారుడుగా జీవింపచేయి అని అడగండి. అద్భుతాలు చూస్తారు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియగా బయలుదేరాడంటే దాని అర్థం గుడ్డిగా వెళ్ళిపోయాడని కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మాటను బట్టి జీవిస్తున్నవారు, అబ్రహాము ఆయన మాటను బట్టి జీవిస్తున్నాడు. ఆయన మాటను బట్టి జీవిస్తున్నాడు కాబట్టి అతని హృదయం కఠినం అవ్వలేదు, దేవుని మాటకు లోబడుతుంది. ఈ హృదయం ఎప్పుడైతే కఠినం అవ్వకుండా దేవుని మాటను బట్టి బ్రతకటానికి ఇష్టపడుతుందో, ఈ చెవులు వాక్యాన్ని విని, ఈ హృదయం విశ్వాసంతో నిండి, ఆ విశ్వాసంతో ఈ నోరు నన్ను ఎంత ప్రేమించావయ్యా, నేను జీవించడానికి ఎంత శ్రేష్టమైన సంగతులు ఇస్తున్నావయ్యా అని ఒప్పుకుంటూ ఎప్పుడైతే జీవిస్తున్నాడో అబ్రహాము మార్గాలు తెలుసుకుంటున్నాడు. తాను వెళ్తున్న మార్గాలే దేవుని మార్గాలను బయలుపరచబడుతున్నాయి. ఆయన ఆలోచనలో తప్పిపోవట్లే, ఆయన మార్గాల్లోనూ తప్పిపోవట్లే. అటు జీవితం మనందరం జీవిస్తాం. అబ్రహాంకి ఏం తెలుసు? నా దేవుడు జీవం గలవాడు, విశ్వసించిన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నన్ను జీవింపజేస్తాడు ఆయన మాటను వింటే. అందుకని ఇప్పుడు మనం ఆయన స్వరాన్ని వినాలా, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలా. పరిశుద్ధాత్మ స్వరం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నా కుమారుడా, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడివి, సో నేను జీవింపజేస్తాను అనే దగ్గర మొదలవుతుంది పరిశుద్ధాత్ముడి స్వరం.
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఎప్పటికీ వారి స్థితి మారదు. వారు ఎప్పటికీ దేవుని కుమారులే, దేవుని నీతిమంతులే. ఈ విషయంలో మీరు ఎవరూ గందరగోళం కానీ టెన్షన్ కానీ పడొద్దు. ఎవరన్నా చెప్పినా నమ్మొద్దు. యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా వచ్చిన కార్యం ఇంకే కార్యం చేసినా అది కొట్టివేయబడదు. నువ్వు చేసిన బలహీనతను బట్టి యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా వచ్చిన కుమారుడు నీతిమంతుడు అనే స్థితి తీసివేయబడితే అప్పుడు శిలువ కార్యం గొప్పదా, నీ బలహీనత గొప్పదా? శిలువ కార్యం కంటే నా బలహీనత గొప్పదా? శిలువ కార్యం కంటే నా తప్పుడు పని గొప్పదా? అర్థమైంది మీకు? ఏ కార్యం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగిన నీతిమంతుడు కుమారుడు అనే స్థితిని ఎప్పటికీ తీసివేయలేదు. దాన్ని మీరు ఎల్లప్పుడూ ఒప్పుకోండి. పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీ కుమార్తెను, నీ కుమారుడిని యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నన్ను ఈ బలహీనత నుంచి నువ్వే బయటికి తీసుకొస్తావు. నేను నమ్ముతున్నాను. దానికి అవసరమైన జీవింపజే సంగతులు నాకు దయచేయి అని అనుకోండి. బలహీనతను బట్టి నేను బలహీనుడిని, పాపిని అనుకో. నువ్వు ఇంకా పాపి బాబో, నువ్వు ఇంక నీతిమంతుడివే, నేను దేవుని కుమారుని కాదేమో. ఇలాగ ఎప్పుడైతే అనుకుంటావు వీడు దొరికాడని సాతానుగా నేను పట్టుకుని ఇంకా ఆడించేస్తాడు. నువ్వు ప్రతి విషయంలో కుమారుడిని అంటే అసలు ఈ సంగతిని మర్చిపోవట్లేదురా అని సాతానుగా నీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళాడంటే దాని అర్థం గుడ్డిగా వెళ్ళాడని కాదు. అబ్రహాం బోధించబడుతూ తనకి ఎక్కడికి వెళ్ళాలనే సంగతి ఒకసారి తెలియకపోయినా దేవుని ఆత్మ ద్వారా అనుదినము సందేశం పొందుకుంటూ దేవుని ద్వారా వస్తున్న సందేశంతో సాగిపోతుండగా దైవ మార్గాలలో వెళ్తున్నాడు. దేవుడు తన ఆలోచనలన్నింటిలో తనకు జయమిస్తున్నాడు. ఆలోచనలో తప్పిపోలేదు, మార్గాల్లో కూడా తప్పిపోలేదు. కారణం అబ్రహాము వాక్యాన్ని బట్టి వెళ్తాడు. మనం ఆయన వాక్యాన్ని బట్టి జీవిస్తే మనకు తెలియకుండానే ఆయన ట్రాక్లో ఉంటాం. భద్రత కలిగిన ట్రాక్లో ఉంటాం. ఆలోచనలో తప్పిపోం, మార్గాల్లో తప్పిపోం, గొప్ప విజయాలు పొందుతాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. మనందరిని అత్యధికమైన విజయంలోకి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికే స్తోత్రాలు నాయనా. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులం, దేవుని కుమారులం అనే స్థితి ఇంకెప్పటికీ పోయేది కాదు. అది ఎవరు తీసివేయలేని స్థితి. దీన్ని మేము ఎంత తిరుగుతాం అంతగా బలహీనతలోంచి బయటకు వస్తాం. మార్గాల్లో తప్పిపోం, ఆలోచనలో తప్పిపోమని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు. ప్రియులందరూ ఈ సంగతిని గుర్తించడానికి, ఈ సందేశం ద్వారా మేలు పొందడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ సందేశంలోని సారాంశం వారికి తేటగా గ్రహింపు అవునట్లు జ్ఞానము ప్రతిష్ఠిత గల మనసు ఇవ్వండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమైన మనసు ఇవ్వండి నాయన. మీరే వారిని మీ కృపచేత నడిపించండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి. బలహీనలను బలపరచండి. రోగులను యేసు ప్రభు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రియులందరూ మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ గృహాలను, మీ బిడ్డలను బహుగా దీవించునుగాక. మీరు ఆలోచనలో తప్పుపోకుండా, మార్గాల్లో తప్పుపోకుండా తన కృప చేత మిమ్మల్ని భద్రపరచునుగాక. అందరికీ వందనాలు.